హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండర్లో ఉన్నటువంటి ఎస్ఎస్ఎఫ్ నుంచి మనకు ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎస్ఎస్ఎఫ్ అంటే మనకు సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఎస్ఎస్ఎఫ్ నుంచి వచ్చింది. బట్ రిక్రూట్మెంట్ మొత్తం కూడా మనకు ఐటీపీపీ వాళ్ళైతే కండక్ట్ చేస్తూ ఉన్నారు. అందుకే మీకు ఐటీపీపీ వెబ్సైట్ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనిలో మనకు ట్రేడ్స్మెన్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం కాబట్టి పర్ మంత్ మీకు శాలరీ అనేది మనకు ఓవరాల్గా 50,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. లెవెల్ 2 కింద మనకు సాలరీ అయితే వస్తుంది. అన్ని ఎలివేస్ కలుపుకుంటే కనుక ఈ నోటిఫికేషన్కి వచ్చేసి కేవలం 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఇక ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏజ్ లిమిట్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ప్రతిదీ మీకు డీటెయిల్గా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని ఇంటి చూడండి. అండ్ వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జర్నీ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వీడియోలో కొన్ని స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటారో, లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ కానీ, ఇలాంటి కోర్సెస్ కానీ మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది విత్ 1 year వ్యాలిడిటీ తోటి. అక్కడ మన డిఫెన్స్ డైరింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అక్కడ ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ వస్తే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకు మెయిన్గా టాపిక్ వెళ్ళిపోయినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండర్లో ఉన్నటువంటి ఎస్ఎస్ఎఫ్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిలో మనకు కానిస్టేబుల్ బార్బరు అండ్ అదేవిధంగా కానిస్టేబుల్ వాషర్మెన్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ వచ్చేసి మనకు పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి టెంపరీ కానీ ఎలాంటి కాంట్రాక్ట్ బేసిక్ అయితే కాదనమాట. గ్రూప్ సి, నాన్ గజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ ఉద్యోగాలు. అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే కేవలం మేల్ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఈ వీడియోని అమ్మాయిలు చూస్తూ ఉంటే మీరు వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ బ్రదర్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, లేకుంటే మీ బెస్టీ ఎవరైనా ఉంటే కానీ ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకన్నా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళని అప్లై చేసుకుంటారు. మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనమాట ఆ నోటిఫికేషన్కి. అండ్ ఇంకోటి, ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ ఒకటి చేశారు. చాలామంది అయితే కొంతమంది దాటుకుంటారు, టెంపరీ బేసిస్ లైక్లీ టు పర్మనెంట్ టు సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ అని. ఇక్కడ టెంపరీ అంటే కనుక మనకు 2 years అనేది ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆ 2 years ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిందంటే మన జాబ్ అనేది ఆటోమేటిక్గా పర్మనెంట్ అవుతుంది. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దండి. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకొస్తే మనకు March 30 ఈ రోజు నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై లాస్ట్ డేట్ April 28, 2026. నెక్స్ట్ మంత్ 28 వరకు టైం అవుతుందన్నమాట. ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్ వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలంటే కనుక కింద కామెంట్ చేయండి. మీ నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి అండ్ మీ నుంచి వచ్చే కామెంట్ బట్టి నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి ఈ వీడియోని. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు శాలరీ చూసుకుంటే మనకు పే స్కేల్ అండ్ అదర్ ఎలివెన్స్ అనేది మనకు లెవెల్ 2కే మనకు శాలరీ అయితే వస్తుంది. మనకు 19,900 నుండి 63,200 అనేది మనకు ఓన్లీ బేసిక్ పే మాత్రమే ఉంటుంది. ఈ బేసిక్తో పాటు మనకు డేర్నెస్ అలవెన్స్ అని, ఫ్రీ అకామిడేషన్ అని, అండ్ హెచ్ఆర్ఏ అని, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని, లీవ్ ట్రావెల్ ఏదైతే ఉందో అదని, ఇంకా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు అంటే మనకు పారామిలిటరీ సంస్థలు కొన్ని అలవెన్స్లు అయితే ఉంటాయి అనమాట. అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక మనకు 50,000 అబోవ్ మనకు శాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కనుక మీరు www.recruitment.idbpolice.nic.in అనే వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజు అని మీద ₹100 అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ₹100 కూడా ఎవరైతే యువర్ వాళ్ళు అండ్ ఓబీసీ వాళ్ళు మాత్రమే. ఇక ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, అండ్ ఎక్సర్సీస్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ముందుకు వచ్చేసి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు రైటన్ టెస్ట్, అంటే ఫిజికల్ టెస్ట్ అయిన తర్వాత రైటన్ టెస్ట్ అవన్నీ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే ముందుగా వచ్చేసి మనకు 1.6 kilometers రన్నింగ్ని మనకు 7 నిమిషాలు 30 seconds కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత లాంగ్ జంప్ అయితే ఉంటుంది 11 feet అనమాట. 3 ఛాన్స్లు అయితే ఇస్తారు. తర్వాత మనకు హై జంప్ అయితే ఉంటుంది 3.5 feet, 3 ఛాన్స్లు అయితే ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి మనకు ఫిజికల్ టెస్ట్కి ఎలాంటి మార్కులు అయితే ఉండవు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు హైట్, చెస్ట్, వెయిట్ అయితే చెక్ చేస్తారు. ఇక్కడ హైట్, చెస్ట్, వెయిట్ అనేది ఏ విధంగా ఉండాలంటే కనుక కానిస్టేబుల్, బార్బర్ అండ్ వాచర్మ్యాన్కి ముందుకు వచ్చేసి మనకు జనరల్ క్యాండిడేట్ కార్డు వరకు 170 సెంటీమీటర్లు అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటే కనుక 162.5 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. ఇక చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ 80 సెంటీమీటర్లు, బ్రీతింగ్ తీసుకుంటే కనుక 85 సెంటీమీటర్లు అయితే కంపల్సరీ అయితే ఉండాలి. అంతకంటే తక్కువ అయితే ఉండకూడదు. అయితే ఇక్కడ మనకు ఫేజ్ 1లో వచ్చేసి ఏంటంటే మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు ఫేజ్ 2 వచ్చేసి మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఎగ్జామ్ వచ్చేసి మనకు ఓవరాల్గా 50 మార్కులకి అయితే ఉంటుంది. 50 క్వశ్చన్లు అయితే వస్తాయి. మొత్తం ఆబ్జెక్టివ్ టైప్లో మాత్రమే.
ఇక్కడొచ్చేసి మనకు ఓవరాల్‌గా ఎగ్జామ్ టైమింగ్ 1 అవర్ అయితే టైమింగ్ ఇస్తారు. జనరల్ అవేర్‌నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి 15 క్వెషన్‌లు 15 మార్కులకు. మనకు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 10 క్వెషన్‌లు 10 మార్కులకు. యాప్టిట్యూడ్ అండ్ వాటి నుంచి 15 క్వెషన్‌లు అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ మనకు ఇంగ్లీష్ గాని, హిందీ గాని 10 క్వెషన్‌లు వస్తాయన్నమాట. ఓవరాల్ 50 క్వెషన్‌లు 50 మార్కులకు. అండ్ మనకు ఎగ్జామ్ మనం ఇంగ్లీష్‌లో గాని, హిందీలో గాని ఏదో ఒక లాంగ్వేజ్‌లో అయితే చూజ్ చేసుకొని రాయొచ్చు. ఇంకోటి దీనికి పాస్ మార్క్స్ అనమాట. జనరల్ అండ్ ఎక్సెప్షనల్ క్యాండిడేట్‌లకు 18, ఎస్సీ, ఓబీసీ వాళ్ళకు 17 మార్కులు అయితే రావాలి. బట్ మీకు జాబ్ రావాలంటే గనక మీరు మినిమమ్‌లో 45 అబోవ్ మీరు స్కోర్ చేస్తే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉందంటే మనకు నో నెగెటివ్ మార్కింగ్ అనమాట. కాబట్టి మీరు 50 క్వెషన్‌లు కూడా ఈజీగా అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఫేజ్ 3 అయితే ఉంటుంది. అంటే ట్రేడ్ టెస్ట్. ఇక్కడ మనకు కానిస్టేబుల్, బార్బర్‌కి అండ్ వాచ్‌మెన్‌కి అప్లై చేస్తున్నాం కదా! మనకు ఏ విధంగా ఉంటుందంటే ట్రేడ్ టెస్ట్ అనేది ఇక్కడ ఎవరైతే బార్బర్‌కి అప్లై చేసుకుంటారో హెయిర్ కటింగ్ సంబంధించిన అంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. 20 మార్కులకు. అంటే వర్క్ అయితే వచ్చి ఉండాలన్నమాట ఇది. ఎక్స్‌పీరియన్స్ అవసరం తెలీదు. కేవలం 10థ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. హెయిర్ కటింగ్‌కి అండ్ బాడీ అండ్ హెడ్ మసాజ్ సంబంధించినటువంటి 15 మార్కులకైతే ఉంటుంది. మనకు నాలెడ్జ్ అబౌట్ ద టూల్స్, మెషిన్స్ ఏవైతే ఉంటాయి కదా! యూజ్డ్ ద ట్రేడ్ వర్క్ ఉంటుందో వాటికి రిలేటెడ్ 15 క్వెషన్‌లు. ఓవరాల్‌గా 50 మార్కులకైతే మీకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది బార్బర్‌కి. నెక్స్ట్ కానిస్టేబుల్, వాచ్‌మెన్‌కొచ్చేసి మనకు వేరియస్ టైప్ ఆఫ్ క్లాత్స్ ఉంటాయి కదా మనకు. అంటే మనకు లెనిన్ క్లాత్స్ ఉంటాయి. అండ్ కాటన్ క్లాత్స్ ఉంటాయి. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ ఉంటాయి కదా! అవి మనం ఏ విధంగా వాష్ చేస్తామనేది మనకు 15 మార్కులకైతే ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. అండ్ క్లాత్స్‌ని మనం ఐరనింగ్ అనమాట. ఐరనింగ్ ఏ విధంగా చేస్తామనేది దానికి కూడా 10 మార్కులకు ఉంటుందనమాట ట్రేడ్ టెస్ట్. తర్వాత డ్రై క్లీనింగ్ ఆఫ్ క్లాత్స్ అబౌట్ అంటే వాటి గురించి మీకు ఎంత తెలుసు ఏంటి అనేది 10 మార్కులకు. ఇంకోటి మనకు డిటర్జెంట్స్, వాషింగ్ పౌడర్స్ అండ్ సోప్స్ ఎక్సెట్రా ఏమేమి యూజ్ చేస్తారు? ఏంటి? ఎప్పుడు ఏది యూజ్ చేయాలి? వాటి గురించి మనకు 15 మార్కులకు ట్రేడ్ టెస్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట వాచర్‌మెన్‌కి. ఓవరాల్‌గా 50 మార్కులకు. ఇది అయిపోయిన తర్వాత మనకు మెరిట్ లిస్ట్ తీసి డౌట్ వెరిఫికేషన్‌కి అయితే పిలుస్తారు. తర్వాత డౌట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ లిస్ట్ కండక్ట్ చేస్తారు. మెడికల్ లిస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉంటే మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్‌లో మనకు ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కానిస్టేబుల్ బార్బర్‌కైనా అండ్ కానిస్టేబుల్ వాషర్‌మెన్‌కైనా ఏజ్ లిమిట్ అనేది మనకు అప్లై లాస్ట్ డేట్ మనకు ఏప్రిల్ 28కి అయితే ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాలి. మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం మనకు 23 ఇయర్స్ అయితే ఉండాలి. 2 ట్రేడ్‌లకు. ఇక్కడ యూఆర్, ఈడబ్ల్యూఎస్‌లో మాత్రమే ఈ ఏజ్ లిమిట్. ఒకవేళ ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు గాని అప్లై చేస్తుంటే మీ కేటగిరీలో పోస్టులు ఉంటే మీరు ఎక్స్‌ట్రా 5 ఇయర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కేటగిరీలో పోస్టులు లేవంటే గన బిలో 23 ఇయర్స్ ఉంటే యూఆర్ క్యాండిడేట్‌లు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీ వాళ్ళు కూడా సేమ్ అంతే. మీకు ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ అయితే వస్తది. మీకు కూడా మీ కేటగిరీలో ఉంటే. ఒకవేళ మీ కేటగిరీ లేదు, యూఆర్ క్యాండిడేట్‌లు అప్లై చేసుకోవాలనుకుంటే బిలో 23 అయితే ఉండాలి. ఇక క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ అయితే మెన్షన్ చేశాడు గానీ, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గానీ, ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ గానీ ఏది కూడా మెన్షన్ చేయలేదు. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏమని మెన్షన్ చేశాడంటే, క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు పాస్ ఏ ట్రేడ్ ఇన్ ద ప్రొఫెషన్స్ అని మెన్షన్ చేశాడు. అంటే మనకు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు కదా! అంటే ఇప్పుడు మీకు సెలక్షన్ ప్రాసెస్ చెప్పాను కదా! ట్రేడ్ టెస్ట్ మనకు ఏ విభాగానికి ఎన్ని మార్కులు ఇచ్చాడనేది. ఆ ట్రేడ్ టెస్ట్‌ని మీరు కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి, పాస్ అవ్వాలని మెన్షన్ చేశాడన్నమాట. సేమ్ వాచర్‌మెన్ కన్నా అంతే అండ్ బార్బర్ కనుక అంతే. 10థ్ క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ అదే విధంగా ఆ ట్రేడ్ రిలేటెడ్ మీకు వర్క్ అయితే వచ్చి ఉండాలి. తెలుసుకొని ఉండాలి. ప్రెజెంట్ మీకు ఆహ్, నే అంటే వర్క్ రాదు. ప్రెజెంట్ అప్లై చేసుకోండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కదా మనకు ఫిజికల్ టెస్ట్ అయిపోవాలి. తర్వాత ఎగ్జామ్ అయిపోవాలి. తర్వాత ట్రేడ్ టెస్ట్. మనకు చాలా టైం అయితే ఉంటుంది. కాబట్టి మీరు అంతలోపు వాచ్‌మెన్ వర్క్ గాని అండ్ బార్బర్ వర్క్ గాని మీరైతే పూర్తిగా నేర్చుకోవచ్చనమాట. ఇక ఫైనల్‌గా మనకు వేకెన్సీ డీటెయిల్స్ అనమాట. ఈ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే కానిస్టేబుల్, బార్బర్‌కొచ్చేసి మనకు 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ 3 కూడా మనకు యూఆర్ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. యూఆర్ అంటే చెప్పాను కదా! మీ అంటే ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బిలో 23 ఇయర్స్ ఉంటే గన. సెకండ్ మనకు కానిస్టేబుల్, వాచర్‌మెన్ ఓవరాల్‌గా మనకు 7 వేకెన్సీ అయితే ఉన్నాయి. 5 యూఆర్ క్యాండిడేట్ వాళ్ళకున్నాయి. ఒకటి ఎస్సీ వాళ్ళకుంది. ఒకటి ఓబీసీ వాళ్ళకైతే ఉంది. ఎవరన్నా ఎస్సీ వాళ్ళు గాని, ఓబీసీ వాళ్ళు గాని వాచర్‌మెన్‌కి అప్లై చేసుకుంటే మీరు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యూజ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అయితే కూడా ఇక్కడ మనకు వేకెన్సీలు చాలా తక్కువైతే ఉన్నాయనుకుంటున్నారు కదా! వాళ్ళకి కింద మెన్షన్ చేశారు ఒకసారి చూసుకోండి. ద వేకెన్సీ ఆర్ టెంటేటివ్ అండ్ మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు లేదంటే డిక్రీజ్ అవ్వచ్చు వితౌట్ ఎనీ నోటీస్. అంటే మనకు ఏందంటే పెరగొచ్చు లేదా తగ్గొచ్చు అని మెన్షన్ చేశాడు గానీ, మనకు వేకెన్సీ పెరగడానికి చాలా ఛాన్స్ అయితే ఉంటది. కాబట్టి వేకెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకొని దానికి ప్రిపేర్ అయితే అవ్వండి. ముందుగా మనకు ఫిజికల్ టెస్ట్ తర్వాత రిటన్ టెస్ట్ కాబట్టి వాటికి ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ మీరు అప్లై చేసినటువంటి వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. లేదా www.recruitment.idbpolice.nic.in మీరు టైప్ చేస్తే వెబ్‌సైట్‌లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. ఈ నోటిఫికేషన్ కేవలం మెయిల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.